నేటివిటీ ఇది వస్తుంది, ఇండికేటర్ పవర్ ఉంది. సో 50,000 రూపాయలు, 2,50,000 అంటే నాట్ జోక్, 35% అవును. ఫండింగ్. సో వాళ్ళు 1.5 lakhs ఇస్తారు ఫిలిం ఫైనాన్స్ గారు. నేను 50,000 పెట్టుకోవాలి. నాకు 50,000 ఇక్కడ వచ్చేసింది సబ్సిడీగా. సో 1.5 అవుతుంది అని అనుకున్నాను. అక్కడ వస్తుంటే హోసూరు దగ్గర ఎవరో చెప్పారు, సార్ మీరు రాజాజీ గారి కథ తీస్తున్నారు, ఆయన పుట్టిన ఊరు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఉంది, తొరపల్లి అని, అది చూసిరండి అన్నారు. సరే రాజాజీ గారి కథ తీస్తాం, ఇది దూరం 10 కిలోమీటర్స్, హాఫ్ అన్ అవర్. సో వేసుకుని వెళ్ళాం అక్కడికి. వెళ్తే ఆ పక్కన ఉండేటటువంటి ఒక నది లాంటిది, వరద, ఆ చింత చెట్లు, ఆ స్ట్రీట్స్ ఎగ్జాక్ట్గా రాజాజీ గారి కథలో ఎలాగుందో అలాగుంది. ఆయన చిన్నప్పుడు అక్కడతో ఆడుకొని ఉండొచ్చు, ఆ కథ చేసి ఆయన రాశాడు. ఇక్కడ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, కానీ సబ్సిడీ పోతుంది. అక్కడ వేస్తే ఆ నేటివిటీ ఉండదు, సబ్సిడీ వస్తుంది. సో ఎవరు, హౌ టు డిసైడ్ దట్? దెర్ ఇస్ నో బడీ. ద ఓన్లీ పర్సన్ హూ కెన్ షేర్ మై లైఫ్, ఐ కెన్ హూ సేస్ ఇస్ మై వైఫ్. నా ప్లస్ అండ్ మైనస్ షేర్ చేసేమే ఓకే, పిలిచి అడిగా, ఇది సంగతి, అక్కడికి వెళ్తే డబ్బు వస్తుంది, ఇక్కడ వేస్తే నేటివ్ వస్తుంది అంటే, అది వస్తుంది పోతుంది మనకు తెలుసండి, ఇది చిరస్థాయిగా నిలుస్తుంది ఈ పేరు. కాబట్టి ఇదే అదే అది కానీ అది పోతే పోయింది, తిరుపతిలో చేశారు పేరు ఉంటుంది, మిగతా ఐ డిసైడెడ్. అందుకని అంత ఘనమైన సత్కారం జరిగింది ఆ సినిమాకి, దిక్కట్ర పార్వతి. సో అది పెద్ద నేషనల్ అవార్డు. తర్వాత మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 500 ఫిలిమ్స్ ఫ్రమ్ ది బిగినింగ్, ఆలమారా దగ్గర నుంచి 500 ఫిలిమ్స్ని డిజిటైజ్ చేశారు, అన్ని లాంగ్వేజెస్ హోల్ ఇండియాలో. అందులో దిక్కట్ర పార్వతి ఒకటి. ఆ దిక్కట్ర పార్వతి ఎట్లా ఉండిందంటే, దాని ల్యాబ్ విజయ ల్యాబ్లో ఎక్కడో పెడితే నెగిటివ్ లేదు, ప్రింట్ లేదు, 16 మీటర్ ప్రింట్ లేదు, ఏమీ లేదు. ఫార్చునేట్లీ పూనా ఆర్కైవ్స్లో ఒకే ఒక ప్రింట్ ఉంది, అది వాళ్ళు ఫెస్టివల్స్కి పంపించేవాళ్ళు, ఫిలిం ఫెస్టివల్స్కు. వాళ్ళకి మా దగ్గర మంచి ప్రింట్ ఉంది అన్నారు. అక్కడ తీసి వాళ్ళు డిజిటైజ్ చేసి, సార్ నాకు ఒక కాపీ పాప ఇంత చేసి నాకు ఒక డిజిటల్ దగ్గర డిజిటల్ కాపీ ఉంది. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు అంతే కదా సార్. అంత కలిసి ఉన్నారు కదా మీరు అమ్మగారు. అవును. మరి న్యాచురల్లీ మీకు మనసు ఇప్పుడు పీకుతుంది కదా, బాగా మిస్ అవుతారు కదా? లేదు లేదా? లేదు లేదు, ఎందుకంటే వీ హ్యాడ్ ఏ వండర్ఫుల్ లైఫ్. ఒక 84, 85 షీ వాస్. లాస్ట్ 1 year 2 years షీ వాజ్ నాట్ డూయింగ్ దట్ వెల్. సో అప్పుడు ఏమైందంటే, ఒక మీటింగ్లో హైదరాబాద్లో ఏదో సన్మానం జరిగినప్పుడు, అది షీ వాజ్ ఆల్సో టాకింగ్. ఆమెకు ఒక కోరిక కోరింది, ఏమిటంటే నాకు అన్నీ అదే మాట్లాడుతూ ఒకే ఒక కోరిక, ఆయనకంటే ఒక అడుగు ముందుకు వెళ్ళిపోవాలని. షీ ఆస్క్డ్. తర్వాత నన్ను అడిగారు, మీ కోరిక ఏమిటి? ఆమె కోరిక నా కోరిక కూడా అన్నా. బికాజ్ ఆమె లేకుండా ఐ కెన్ నాకు స్క్రిప్ట్ అని అది అని ఇవన్నీ చాలా నాకు అప్లికేషన్స్ ఉన్నాయి, ప్యాషన్స్ అనేవారు. నేను లేకుండా ఒక క్షణం ఉండలేరు. సో ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒక్కరోజు నాకేమనిపించలేదు, అక్కడే తిరుగుతున్నట్టుండింది. చూస్తే బాడీ ఉంది, క్రిమేషన్ చెల్లాం, అంతా చేసాం, ఏమి రాలే. 2-3 రోజులు అయిన తర్వాత నాకు తెలిసింది షీఈస్ నాట్ దేర్ అని. అక్కడ ఉన్నట్టు నాకు ఇన్ని ఏళ్ళు అయిన తర్వాత దట్ డెత్ సెపరేషను అది ఉంటుంది ఉన్నది బాగా. అప్పుడు లేదే, ఇక్కడ ఉండవలసింది లేదే, ఇలా మాట్లాడవలసింది లేదే, ఇక్కడ కలిసి టీవీ చూసేవాడు అదే. అప్పుడు ఒక 2-3 రోజులు మరోజుగా ఉన్నాను నేను. ఇంకా 10 days కూడా కాలే. వాళ్ళందరూ ఫోన్లు చేయరు, ఆదిత్య వీళ్ళంతా కూడా ఎలా ఫోన్ చేయాలి ఆయనకు, చాలా ఇదిమైనారా, చాలా దిగులుగా ఉన్నారు. ఆమె ఏదో పిలిచి అడిగినట్టు అనిపించింది నాకు. ఎందుకు అలా మరోజుగా కూర్చుంటారు మూల కూడా, గో అండ్ వర్క్, డూ దట్ అన్నట్టుగా ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. వెంటనే తెచ్చి ఫస్ట్ ఆదిత్యకు ఫోన్ చేశాను, ఆదిత్య ఏంటి, ఐఎమ్ జస్ట్ హ్యాపీ, ఏదైనా చూడు వర్క్ అట్లా. అదే దేర్ ఆల్ స్టండ్. నేను అందరికీ సార్ వెరీ సార్, పర్వాలేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్, అంతే. దట్స్ ద స్పిరిట్. దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ సార్. యువర్ లైఫ్ పర్సానిఫైడ్. జీవితం ఎలా ఎలా ప్రకటితం అవ్వాలనుకుంటుందో మనుషుల ద్వారా అన్ని గుణగణాలు సార్ మీకు. మరి ఎవరి ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల, మీరు తల్లిదండ్రుల లేక మీరు చదివిన పుస్తకాలు కాదు, తల్లిదండ్రులు, మా ఫాదరు
ఇద్దరు మా మదరు ఫాదరు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆయన ఇచ్చిన పెద్ద ఆస్తి అది. అవును. మీరు ఆయన 84th ఇయర్‌లో హి వాస్ టేకెన్ టు ఆపరేషన్ థియేటర్. కొంచెం డాక్టర్స్ అంతా వచ్చారు. ఆపరేషన్ థియేటర్‌కి వెళ్ళి అందరూ డాక్టర్స్ వచ్చారు. హౌ ఆర్ యూ అని అడిగారు. ఐ యామ్ మై ఏజ్ ఈజ్ అగైన్స్ట్ యూ. బట్ మై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ విత్ యూ. గో. అక్కడ కూడా జోక్ వచ్చేసాను. నేను కూడా చాలా మంది కోవిడ్ వచ్చింది నాకు. కోవిడ్ వచ్చింది నాకు హోమ్ క్వారంటైన్. సో పాజిటివ్ అని చేశారు. పాజిటివ్ తర్వాత వెంటనే ఇక్కడ తెలుసు కదా సోషల్ మీడియాలో కోవిడ్ వచ్చిందనే ఇక్కడ కోవిడ్ వచ్చిందంటారు, హాస్పిటల్ అంటారు, సీరియస్ అంటారు. నెక్స్ట్ ఈ రకంగా ఒక గంటలో వెళ్ళిపోతుంది. సృష్టిస్తారు అన్నమాట. కథా చర్చల్లో స్క్రిప్ట్లో వాళ్ళు పెట్టుకుంటే బ్రహ్మాండంగా చెప్తారు. సో నేనైతే వెంటనే వీడియో ఇచ్చాను. వీడియో ఇచ్చి ఫేస్బుక్లో అతను వేశాను. ఏమిటంటే ఇప్పుడే నేను పాజిటివ్ అని చెప్పి డాక్టర్ నాకు చెప్పారు కోవిడ్. నేను అడిగాను డాక్టర్, నేను చిన్నప్పటి నుంచి పాజిటివ్, ఇప్పుడు కొత్తగా పాజిటివ్ అంటున్నారేంటి? ఆల్వేస్ పాజిటివ్, వై ఆర్ యూ టాకింగ్ పాజిటివ్ అని ఇచ్చాను. ఎవరాల్ ఇదేంటి ఇట్ట మాట్లాడుతుంటే కూడా ఎవరో జాగ్రత్తగా ఐ గేవ్ దట్. సో ఇట్ వాస్ సార్. మీ సినిమాలు ఎన్ని సినిమాలు ఉన్నా కూడా కొన్ని మైల్ స్టోన్ ఫిల్మ్స్ అన్ని అవి గుర్తుండిపోయిన సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. బికాస్ ఫస్ట్ టైం అలాంటి సాహసం ప్రయోగం చేశారు.